హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. శ్రీలక్ష్మి తేజస్వి విహార్ అందే నాని గారి సారథ్యంలో నిర్మించిన ఒక నూతన గృహాన్ని మీ ముందుకు మేము ఈరోజు తీసుకురాబోతున్నామండి. ఎంతో అద్భుతంగా నిర్మించిన ఈ యొక్క గృహాన్ని మీరు కూడా వీక్షించండి. ఎంతో చక్కటి వాతావరణంలో నిర్మించారు. చక్కటి గ్రీనరీ కలిగిన ప్రదేశం అండి. ఒక్కసారి మీరు అందరూ కూడా తప్పకుండా ఈ గృహాన్ని మీరు చూడాల్సిందే. ఇదే ఆ గృహం అండి. చూస్తున్నారు కదా, పైన ఒక రూమ్ వేశారండి. అలాగే ఇది గృహం అంతా కూడా ఇలా ఉంటుందన్నమాట. ఎంట్రన్స్లో ఇది పక్కనండి, పక్క రోడ్ అనమాట. చక్కటి గ్రీనరీ అన్నానికి చూసారా, ఎంతో ప్రజెంట్గా ఉందండి. చాలా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. చక్కటి వాతావరణం, గాలి, వెలుతురు అన్నీ కూడానండి చాలా బాగుంటుంది. ఇదే మెయిన్ గేట్ అనమాట ఈ కాలనీకి. ఈ ఎంట్రన్స్ కండి చక్కటి మొదట్లోనే ఈ హౌస్ చాలా బాగుంది. ఇది ఎవరు సొంతం చేసుకోబోతున్నారో కానీ వారు నిజంగా చాలా అదృష్టవంతులనే చెప్పాలండి. మెయిన్గా ఇది తూర్పు సింహద్వారం అండి. తూర్పు అనమాట, ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. చాలా బాగుంటుంది, చాలా బాగుందండి. నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి హౌస్ అయితే. కానీ నిజంగా ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. లాన్ అనమాట. ఇది పెద్ద గేట్ వచ్చింది, అలాగే ఒక చిన్న గేట్ కూడా ఇచ్చారు. చూసారా, ఇది మెయిన్ గేట్ అనమాట. హౌస్ చూడండి, ఇది మెయిన్గా ఫస్ట్ ఎంట్రన్స్. ఈ పక్కన మెట్లు వచ్చినాయి. వాస్తురీత్యా అంతా కూడా చక్కగా, వాస్తు అంతా కూడా బాగుందండి. అన్నీ వాస్తురీత్యానే కట్టించారు. కార్పెంటర్ వర్క్ అంతా కూడా దగ్గరుండి చేయించారండి. ప్రతిదీ కూడాను అందే నాని గారు ప్రతిదీ కూడా క్వాలిటీ మెటీరియల్తో వాడి, ఆయన ఇందులో కూడా రాజీ పడకూడదు, క్వాలిటీ విషయంలో అస్సలు రాజీ పడకూడదు అన్నట్టుగా చేశారండి. ఇది లాన్లో సీలింగ్ అనమాట. ఫ్యాను మనం చక్కగా ఇక్కడ చైర్స్ వేసుకొని చక్కగా బయట ఉన్న వాతావరణాన్ని ఆస్వాదిస్తూ టీ కానీ కాఫీ కానీ చక్కగా తాగొచ్చండి కూర్చొని. అంత బాగుంది. ఇది మెయిన్ గేట్ అండి. టేక్తో నిర్మించారండి. చక్కటి పాలిష్, చాలా బాగుందండి హౌస్. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇదిగోండి హాల్లో వచ్చి సీలింగ్ చూసారా, సీలింగ్ లైట్స్ అన్నీ కూడా చక్కగా రెడీ చేసి పెట్టారు. ఆ కనిపిస్తున్నది ఒక బెడ్రూమ్ అండి, చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. ఇటు వచ్చి హాల్ అండి, మీకు క్లియర్గా చూపిస్తాను. ఇది వచ్చి టీవీ క్యాబినెట్. ఇది హాల్ మెయిన్ ఎంట్రన్స్ అండి. చూసారా, హాల్లో అక్కడ ఒక సీలింగ్ వచ్చింది, ఇక్కడ ఒక సీలింగ్ వచ్చింది. ఈ సీలింగ్ కూడా చాలా బాగుందండి. ఫ్యాన్ అది కూడా ఫిట్ చేసి ఉంచారు. డోర్ కర్టన్స్ అవి కూడా పెట్టుంచారు అనమాట. ఇది చూపించడానికి అన్నట్టుగా ఇవన్నీ కూడా సెట్ చేశారండి వచ్చిన వాళ్ళు. హౌస్ ఏ రకంగా మనం పెట్టుకుంటే బాగుంటుందో అని చూపించడానికి మొత్తం అన్నీ సెట్ చేసి ఉంచారు. ఇగో దేవాచి చూసారా, ఎంత బాగుంది కదండి. చక్కటి చైర్స్, టేబుల్ ఇవన్నీ కూడానండి ఇక్కడ కార్పెంటర్స్ని పెట్టి ఈ చైర్స్ కానీ ఈ దేవాచి కానీ ఇవన్నీ కూడా ఆయన స్వయంగా చేయించారనమాట. వాష్ బేసిన్ అండి. చక్కగా మనకి ఇక్కడ కిచెన్ అనమాట. కిచెన్ దగ్గర టేబుల్ క్యాబినెట్, చక్కగా అదిగో వాష్ బేసిన్ పక్కనే ఉంది. చూసారా, గాలి వెలుతురు ఎంత బాగుందో. ఈస్ట్ ఫేసింగ్ అంటేనే అసలు చాలా చాలా లైటింగ్స్తో చాలా బాగుంటుంది. ఇది ఇంకా బాగుందండి. ఇది ఎంట్రన్స్ అండి, కిచెన్ ఎంట్రన్స్. ఆడవాళ్ళకి ఎంతో నచ్చే ప్రదేశం ఇదే. ఎందుకంటే వాళ్ళ టైం అంతా కూడా చాలా సమయం ఇక్కడే కేటాయిస్తారు. అది ఎంతో ప్రశాంతంగా ఉండాలని చక్కటి ఓపెన్ కిచెన్ టైప్లో, అలాగే గాలి వెలుతురు వచ్చే విధంగా, కొంచెం మరుగ్గా కూడా ఉండే విధంగా ఈ కిచెన్ నిర్మించారండి. చక్కగా గాలి వెలుతురు కూడా చాలా బాగుంది. నేను లైట్స్ వేయకుండానే ఇంత బాగా కనిపిస్తుందండి కిచెన్. లైటింగ్ అండి. ఇదిగో చూసారా, ఇది కిచెన్. మనం ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనం ఫస్ట్ బెడ్రూమ్లోకి వెళ్దామండి. ఫస్ట్ బెడ్రూమ్, ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇదిగో ఏసీ ఎలా ఫిట్ చేసుకోవచ్చు అని అక్కడ ఫిట్ చేసుకోవచ్చు అని చెప్పి ఏసీ ఫిట్ చేశారు. అలాగే కిటికీ చూసారా, లైటింగ్ ఎలా ఫోకస్ ఎలా వస్తుందో కిటికీలో నుంచి. చాలా ఎలివేషన్ అయితే చాలా బాగుందండి. గాలి వెలుతురు కూడా చాలా బాగుంది. ఇవన్నీ కూడా కబోర్డ్స్ అండి. అలాగే ఈ బెడ్రూమ్కి సంబంధించి ఇది వాష్రూమ్ అనమాట. ఈ వాష్రూమ్లో ఒక ప్రత్యేకత ఏంటంటే చాలామంది వాష్ బేసిన్ ఇవ్వరండి. దీనికి వాష్ బేసిన్ వచ్చింది. ఇది గ్రీజర్ ఇలా పెట్టుకోవచ్చు అని. ఇది ఇంకా వాష్రూమ్ అనమాట. ఇలాగా ఇక వాష్ బేసిన్ కూడా మనం మార్నింగ్ లెగ్గానే బయటికి రాకుండా రూమ్లోనే బ్రష్ చేసేసి చక్కగా ఫ్రెష్ అప్ అయిపోయి బయటికి రావచ్చు హాల్లోకి.
చక్కగా ఇగో చూసారా, ఇది హాల్. ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దామండి. ఇదిగో తూర్పు సింహద్వారం, ఇది ఉత్తర సింహద్వారం. మధ్యలో దేవుడి పటాలు పెట్టుకోవడానికి ఉందండి. దేవుడి మందిరం కూడా ఉంది చిన్నగాను. ఇదిగో ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇదిగో చిల్డ్రన్ బెడ్రూమ్కి సంబంధించి ఇది ఒక వాష్రూమ్ అనమాట. ఈ బెడ్రూమ్కి సంబంధించి కామన్గా మనకి తెలిసిందే కదండి. కానీ ఈ బెడ్రూమ్లో త్వరగా చాలామంది చిల్డ్రన్స్ బెడ్రూమ్లో వాష్రూమ్ ఇవ్వరు, కానీ ఇందులో వచ్చిందనమాట. కానీ ఒక హౌస్కి మించి ఒక హౌసెస్ అయితే ఉన్నాయండి. మనకు నచ్చిన మోడల్, మనకు నచ్చింది తీసుకోవచ్చు. ఇదిగో ఉత్తర ద్వారాన ఇగో మెట్ల కింద ఏమో మోటార్ అది ఇచ్చారు, నీళ్ళ మోటార్ అది. ఇక పైకి వెళ్ళే దారండి ఇది. అన్ని టైల్స్ అన్నీ కూడా మార్బుల్ అవి వేసారు చక్కగా, చాలా బాగుంది. మనకి గాలి వెలుతురు కూడా చాలా బాగుందన్నమాట. అది పక్కన వాళ్ళ హౌస్ అండి, అది కూడా అవన్నీ కూడా సేల్కే ఉన్నాయి. ఆ హౌసెస్ అన్నీ కూడా మీకు అందరికీ చెప్పాను కదా, చక్కటి వాతావరణం అని. చూసారా ఎంత గ్రీనరీ ఉందో. ఇక్కడ కూర్చొని టీ తాగాలనిపిస్తుంది కదండి, కాఫీ కానీ టీ కానీ. ఇక్కడ లాన్లో కూర్చొని చూడండి అంత ప్రజెంట్గా ఉంటుంది అనమాట. చక్కగా చైర్ వేసుకొని లేదా ఒక చిన్న ఉయ్యాలు కట్టుకొని అక్కడ మనం చాలా వాతావరణాన్ని ఆస్వాదించవచ్చు. చాలా ప్రశాంతంగా ఉంటుందండి. హౌస్ మాత్రం చాలా బాగుంటుంది. ఇదండి మొత్తం టోటల్గా ఈ హౌస్ అన్నమాట. చూశారు కదా, ఇదండి మీకు టోటల్గా చూపిస్తున్నాను. ఇది ఎవరు వారు సొంతం చేసుకోబోతున్నారు, వారు నిజంగా చాలా అదృష్టవంతులనే చెప్పాలండి. చాలా చాలా బాగుంది. ఈ లోపలున్న మెటీరియల్ కూడా మీరు కావాలంటే దాన్ని బట్టి ఆయన మాట్లాడతానని చెప్పారండి. అలాగే ఇదిగో టోటల్గా హౌస్ మొత్తం ఇలా ఉంటుందన్నమాట. పైన ఒక రూమ్ వేశారు, ఆ రూమ్కి తగ్గ వాష్రూమ్ కూడా ఉందండి. చాలా బాగుంది అది కూడాను. ఆ వీడియో మిస్ అయ్యిందండి, దాంతో తీలేపోయాం. ఇది ఎంటర్ అనమాట. ఈ హౌస్ ఎవరైతే తీసుకోబోతున్నారో వాళ్ళందరికీ కూడా కంగ్రాట్స్ అండి, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి.